అందరికీ జై శ్రీరామ్ అండి. ద్రౌపది వంటింటికి స్వాగతం. ఈరోజు నేను వచ్చేసి చేయబోయే వంట ఏంటంటే గేమాతలు చేయబోతున్నాను అండి. గేమాతలు ఎట్లా చేయాలో చేసి చూపించాను చూడండి. నా వీడియోలు పాత వీడియోలు కూడా కొన్ని ఉన్నాయండి. అవి అప్పుడప్పుడు వచ్చాయి, ఎప్పుడన్నా ఒకసారి చూడండి. అట్లా అవి కూడా అయిపోయి 5, 6, 10 వీడియోలు దాకా ఉన్నాయి. అందరూ ఎలాగన్నారు బాగున్నారు. అవి పువ్వు తెలకపోయినా కానీ ఇలా సోర్ని కోర్చుకున్న కూడా మాట్లాడేటువంటి రాజ్యం బాగున్నాం. అరే మీకు ఏంట్రా శవాల మీద ఏరుకుని ఎదవో, శవాల మీద డబ్బులు ఏరుకుని ఎదవ కూడా మాట్లాడుతున్నారా రాజ్యం. చూసినారు కదండి వీడియో ఒకరో అట్లా. మా పెద్దమ్మ చెప్తాను. మా పెద్దమ్మ రాజ్యాంగం గురించి మీకేం తెలుసురా అని. నీకేం తెలుసు మా పెద్దమ్మ? ఓ మా పెద్దమ్మ, నీకేం తెలుసు చెప్తే కదమ్మా మేము తెలుసుకునేది. రాజ్యాంగం నువ్వు ఎంతవరకు చదివినావు చెప్పు. మా రాజ్యాంగమా పెద్దమ్మవు? ఆయన వచ్చి శవాల మీద చిల్లర ఏరుకుంటున్నాడు. నువ్వేం ఏరుకుంటున్నావమ్మా? నువ్వు అస్థిపంజరాల మీద ఏరుకుంటున్నావు పూలు. ఏదో ఒకటి ఎవరో ఒకరి మీద బుడద చల్లాలా అనే తప్పక అది నిజమా తప్ప రాంగా ఏమైనా వాళ్ళు ఏం చెప్తున్నారు దాన్ని 1కి 4 సార్లు చెక్ చేసుకోవాలా వద్దా అని రొంత కూడా లేదు కదా సిగ్గు. లేదు కదా సిగ్గు అంటారా? ఆకు పువ్వుకు వాళ్ళకి తేడా తెలియదు మా. నీకు తెలుసు కదా, నువ్వు చెప్పు వాళ్ళకు. ఆన్లైన్ ఒకటి పెట్టి ఆన్లైన్లో చెప్పు వాళ్ళకి. ఆకు ఏందో పువ్వు ఏందో చూసి నేర్చుకొని ఇంటికి మళ్ళీ ఇంటికి పెళ్ళిళ్ళు పాడు చేసుకొని బిల్లు కంటారు. యాదవంట పేడకాయలు ఎత్తుకునే వాళ్ళంట. నువ్వు పేడకాయలు ఎత్తుకోక ఏం చేస్తావు ఇంటి దగ్గర? మనుషులు పేడకాయలు ఎత్తున్నావు నువ్వా? అమ్మ పెద్దమ్మ, ఓ పెద్దమ్మ, నీకు అంబేద్కర్ ఇష్టం ఉంటే నువ్వు ఆయన గురించి మాట్లాడు. వాళ్ళు ఏమైనా తప్పు మాట్లాడితే దాంట్లో అంబేద్కర్ గారు ఈ మాదిరి మాట్లాడలేదు, రాజ్యాంగంలో ఈ మాదిరి లేదు అని చెప్పు. ఊరిక తిడితే ఏం లాభం? నువ్వు వాళ్ళని తిడితే ఏమన్నా వచ్చదు నీకా? చెప్పు. 16 డిగ్రీలు తీసుకున్నాడా అంబేద్కర్ గారా? అంబేద్కర్ గారు 16 డిగ్రీలు తీసుకునేసి అమ్మాయిని 16 సంవత్సరాలు చదివినాడు అనమాట. అయితే డిగ్రీ కోసము 16 సార్లు డిగ్రీ తీసుకున్నాడంటే 16 సంవత్సరాలు చదివినాడు. అంటే చదువు రాదనమాట అంబేద్కర్ గారికి. అంబేద్కర్ గారికి చదువు లేకనే 16 సార్లు చదివింటాడు పెద్దమ్మవు. అందుకే అయినా కూడా అంబేద్కర్ గారికి కృతజ్ఞత లేదు. ఇంకా మీకే ఉంటుందిలే. అంతే కదా పెద్దమ్మ? ఓ పెద్దమ్మ, ఇంకా మీకేముంటుంది కృతజ్ఞత అనేది? వీళ్ళు బ్రాహ్మణ్స్ చదివిచ్చి విదేశాలకు పంపించి మళ్ళీ బ్రాహ్మణుల అమ్మాయిని పెళ్లి చేసుకుండేసి వాళ్ళతో పిల్లోళ్ళు కానీ ఆమెతో పిల్లోళ్ళు కానీ అన్నీ చేసిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళపైన పోయేటప్పుడు విషయం కక్కిపోయినాడు విశ్వాసమైన అంబేద్కర్ గారు. నువ్వు దారికి ఆయన అంటాను కదా, ఆయననే కుక్క 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 అని. విశ్వాసం లేని కుక్క అని పాపం దాన్ని అవమానించకాకండి. కుక్కకి విశ్వాసం ఉంటుంది. కుక్కకు విశ్వాసం విశ్వాసం కూడా మనుషులకు లేదు. నేను అంబేద్కర్ గారు ఏం తక్కువ చేసేమీ అనలేదు నేను. కాకపోతే మంచి చేసిన వాళ్ళ పైన విషయం చిమ్మేసి వర్గాల మధ్య స్విచ్లు పెట్టేసుకున్నాడు చూడు. అలాంటి వాళ్ళని మీరు ఇష్టపడే వాళ్ళు, మీరు అలాంటి వాళ్ళు మాకు అర్థమైందనమాట. అది మాటలు జాగ్రత్తగా మాట్లాడాడు. ఇంకా నాంచి మాటకొచ్చి మేము మాలోళ్ళము, మేము మాదిగోళ్ళము అని మీ అంతకు మీరు ఎందుకు మీ కులాన్ని దిగదార్చుకుంటారు? ఎందుకు చెప్పండి? వదిలేసి వచ్చేసేయండి. మీ కులాన్ని వదిలేసి వచ్చేసేయండి. కులాన్ని వదిలేసేసి ఆమెని మాకు రిజర్వేషన్లు వద్దు ఏమొద్దు అని చెప్పేసి ఆమెను ఎడంకాలతో తన్నేసి రండి. మాకు రిజర్వేషన్లు వద్దు, మేము అవన్నీ కావాలా, మీకు రిజర్వేషన్లు కావాలా, అమ్మాయిన తక్కువ కులమూలం అని చెప్పేసి సానుభూతి పొంది అన్నీ మా దగ్గర తీసుకోవాలా. ఏమన్నా అంటే మళ్ళీ అంబేద్కర్ గారు ఇచ్చినాడు. మందకృష్ణ మాదిగ గారు కూడా మీ దళితుడే కదా. మళ్ళీ ఆయన పైన ఎందుకు విషయం చిమ్ముతున్నావు నువ్వు? మళ్ళీ మీ మాలోళ్ళు మాదిగోళ్ళు అంతా ఒకటే అంటున్నావే. మా ఊర్లో కూడా ఉన్నారు
దళితులు మేమేం అట్లా చూడమే, ప్రేమగానే చూచామే దళితుల్ని. నేనైతే కన్నా వాళ్ళు ఆ, వాళ్ళ పరిమితిలో వాళ్ళు ఉండాలన్నా కూడా నేను కలిపి నేను తినేటప్పుడు వాళ్ళు వస్తే నేను కలిపి వాళ్ళ చేతిలో ముద్దలు పెడతాను, వాళ్ళ నోట్లో కూడా ముద్దలు పెడతాను నేను. అనవసరంగా మాట్లాడితే సరిపోయి. ఇది పాలపొడి అండి, 1.5 స్పూన్ వేసాను అనమాట. ఏదో మొక్కజొన్న పిండి ఒక స్పూన్ వేసాను అనమాట. ఊరిక నోరు ఉన్నదని చెప్పేసి నోటుకు వచ్చినట్టు పెడతాంది. పేడకాలు ఎత్తుకున్నాడు. నువ్వు మనిషి పెంట ఎత్తుకుంటున్నావా ఇంటి దగ్గర? పేడకాలు ఎత్తుకోకుండా ఇంటికాడ పిల్లలు ఇసి పెట్టేసి గలుపుకొచ్చి బతకండి. నువ్వు ఏడ బతుకుతావు? నువ్వు గలుపులో బతక్క. ఏమీ మనసులో ఏమో అబ్బా ఫోన్ ఆన్ చేస్తే చండాలం తప్పక మంచి ఏం లేదు అసలు. గేమ్మాతులకు వచ్చేసి ఇది మైదాపిండి అండి. నేను పాలపిండి అని ఎందుకు చెప్పినానంటే ఈ డబ్బాలో నేను మైదాపిండి కూడా పాలపిండి ఖాళీ అయిపోయింటే దీంట్లో మైదాపిండి వేసి పెట్టుకున్నాను అనమాట డబ్బాలో, అందుకని చెప్పి చెప్తాను. ఇది ఈ 4 గ్లాసులు వేసుకున్నాము. నోటుకు వచ్చినట్టు మాట్లాడుతుంది, నోరు ఉంది కదా అని చెప్పేసి. వాళ్ళు ఏమన్నా నీ జోలికి వచ్చినారా? నీ ఊసెత్తినారా ఏమన్నా? అంబేద్కర్ గారు మా అమారా ప్రసాద్ గారి దగ్గరికి మాట్లాడు. అంబేద్కర్ గారికి తగినట్టు సమాధానం చెప్తాడు. అంబేద్కర్ గారికి విశ్వాసం లేని అంబేద్కర్ గారికి విశ్వాసం లేని అంబేద్కర్ గారికి. దాంట్లో ఒక మాట, మంచి మాట చెప్పినావు. ఏం చెప్పినావు? ఛత్రపతి శివాజీ గారి విగ్రహం పాల్గొట్టేసినప్పుడు ఎవరు ఎందుకు మాట్లాడలేదు అని. అది మాత్రం మెచ్చుకుంటాను నిన్ను. ఎందుకంటే ఆయన దేశం కోసము, ప్రజల కోసం ప్రాణాలు పెట్టినాడు. నీ అంబేద్కర్ గారు ఎవరి కోసం ప్రాణాలు పెట్టినాడని చించుకుంటున్నావు ఒకటేమైనా. ఒక వర్గానికి ఒక కులానికి మంచి చేస్తే మంచోడేనా? ఒక కులానికి అంటే మాలోళ్ళకు మాదిగోళ్ళకు ఇద్దరికి మంచి చేస్తే ఇంకా మీకు దేవుడు అయితే అందరినీ మాట్లాడద్దంటే ఎట్లా? మంచి చెడ్డ ఏమైంది ఎవరిని మాట్లాడద్దంటే ఎట్లా? మీరు దేవుడు అయితే మీరు పూజించుకోండి మీ దేవుణ్ణి. అనవసరమైన మాటలు, ఏం మాటలు లేకపోయేది, ఎవరో ఒకరి మీద పడి ఏడ్చాలి కాబట్టి ఏడ్చేది, అంతే కదా మీరు. మందకేసిన మాదిగ గారికి ఇప్పుడు ఏమన్నా ఈ మధ్య ఏమన్నా బుద్ధి వచ్చిందేమో, ఒకరోజు మంచి వైపు వచ్చున్నాడు. ఇంకా అది ఓర్చుకోలేరా అంటున్నా. అస్సలకు రాజ్యాంగం ఏడ అంబేద్కర్ రాసినాడని ఎచ్చులు పడుతున్నావు మా పెద్దమ్మ నువ్వు. రాజ్యాంగము అంబేద్కర్ రాయలమ్మా పెద్దమ్మ. ఆయన ఊరక అన్ని బొక్కులన్నీ పేపర్లన్నీ ఒకసారి చేర్చి బొక్కు రెడీ చేసినాడు అంతే. ఎచ్చులు పడుతున్నావు మా పెద్దమ్మ నువ్వు. ఓ పెద్దమ్మ, బిఎన్ రావు గారు కానీ రాజ్యాంగం రాసింది బిఎన్ రావు గారు. ఊరికి ఎన్నోటికి వచ్చినట్టు మాట్లాడకాకండి. వీళ్ళు చిల్లర కోసము మిమ్మల్ని మోసం చేస్తా ఈ చిల్లర కోసం మోసం చేసే వాళ్ళ మాటలు నువ్వు వింటున్నావు. ఈయన ఏమైనా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు అమ్మ పెద్దమ్మ నువ్వా. ఇది వచ్చేసి ఇంకా బాగా మైనంగా కలుపుకుండా వేసేసి 1 గంట సేపు పక్కన పెట్టుకుందామండి పిండి. చూడండి ఈ మాదిరి కలిపి వేసుకున్నాం కదా, దీన్ని 1 గంట సేపు ఉబ్బుతుంది అనమాట. కమ్మీర వేసినాం కాబట్టి ఈస్టు ఇట్లా గట్టి కట్టేసుకునేసి ఈ మాదిరి ఏమన్నా వేడిగా ఉండే దగ్గర పెట్టాలన్నమాట. చూడండి ఇది పిండి ఉబ్బిందండి. ఈ మాదిరిగా మనము గేమాతకు పిండికి రెడీ చేసుకుంటాం కదా, ఇది ఈ మాదిరిగా ఉప్పింది. ఇది వచ్చేసి నూనె వేడి చేసి పెట్టినా అనమాట. దీన్ని మళ్ళీ ఒకసారి ఇట్లా అనుకోవాలా. ఇంకొకరు గట్టుకున్నా పర్వాలేదు, కొంచెం అనుకైంది ఈరోజు.
ఎవరైనా రాజ్యాంగం రాసింది అంబేద్కరు అని మాయమాటలు చెప్తే నమ్మగాకండి. అంబేద్కర్ ఏం రాయలే, 200 మంది రాసినారు. అంబేద్కర్ అంటే ఒక ఆయన చెప్తుంటే కూర్చొని రచనే ఉన్నాడంట ఒక్కొక్కటి చెప్తా ఉంటాడు. వీళ్ళు పోయి చూసి వచ్చి ఫోటోలు తీసి వచ్చినారు. పోయి 200 మంది రాసినారు. 200 మంది కూర్చొని కమిటీ వేసుకొని దాన్ని అన్నీ ఎట్లా చేయాలో ఏమని. నమస్తే నమో నారాయణయ్య. ఏమో వీళ్ళు పోయి చూసి వచ్చినట్టు చెప్తా ఉంటారు. అసలు ఆయన చదివిన 20-30 ఏళ్ళ తర్వాత ఆయన పైకి ఎత్తినారు జాకీలు బట్టి. ముందు ఎందుకు ఎత్తలా పైకి జాకీలు బట్టా? ఎందుకు ఎత్తలే అని 60 డిగ్రీలు చేసినారు, 16 డిగ్రీలు చేసినారు. ఇంకా ఇప్పుడు 10th ఫెయిల్ అయితే మళ్ళీ 10th పరీక్షలు రాయాలంటే మళ్ళీ సంవత్సరం ఆ పొద్దు రాయాలి మళ్ళీ. అట్లా ఇంకా 16 సార్లు ఫెయిల్ అయ్యి రాసినాడేమో. ఏమో మా పెద్దమ్మ చెప్తుంది. రాజ్యాంగం రాసింది అంబేద్కర్ గారు కాదు, డాక్టర్ బిఎన్ రావు గారు. ఏమన్నా డౌట్లు ఉంటే కన్నా పోయి మన అమర ప్రసాద్ గారు, ఆయన రాజ్యాంగం అంతా చదివినాడు, రిఫరెన్సులతో సహా చెప్తాడు. ఎవరికన్నా డౌట్లు ఉంటే పోయి అడ్డమైన తిట్లు తిట్టకుండా, అడ్డమైన వాగుడు వాగకుండా ఇక్కడ బయటకు వచ్చి ఆయనతో మాట్లాడండి. ఆయన చెప్తాడు రిఫరెన్సులతో సహా. ఊరికి నోటికొచ్చిందల్లా వాగొద్దు. మంచిగా కులం పెట్టుకొని, మంచిగా కులాలు కాదు ఇప్పుడు మనకు కావాల్సింది ముఖ్యము. మనందరం ఒకటి కావాల్సినది ముఖ్యం చూసుకోండి. మంచిగా ఒక కులం పెట్టుకొని మంచిగా ఒక ముక్క తీసుకోండి. మళ్ళీ వచ్చేది మంచికి భాగానికి సమాధమైన 6 అడుగులు రాజ్యము, రాష్ట్రాలు 6 అడుగులు రాష్ట్రం వస్తుంది. మంచిగా ఒక కులం పెట్టుకోండి, మంచిగా ఒక రాష్ట్రం రాసుకోండి. ఇది మాల రాష్ట్రము, ఇది మాదిగ రాష్ట్రము, ఇది ముత్తరాస రాష్ట్రము, ఇది కాప రాష్ట్రము, ఇది వచ్చేసి వడ్డీ రాష్ట్రము, ఇట్లా ఇది వచ్చేసి నాయుళ్ళ రాష్ట్రము, ఇది వచ్చేసి ఇట్లా ఇది వచ్చేసి యానాది రాష్ట్రము. ఇంకా ఎన్ని ఏమో చెప్తే ఇంకా పొద్దు ఇంకా ఉంటుంది 1 గంట సేపు. అంతమంది ఉన్నారు. ఇంకా అట్లా మంచిగా ఒక రాష్ట్రం పెట్టుకోండి. 6 అడుగులు రాష్ట్రం వస్తుంది. తీసుకుందాం సిగ్గు లేకపోతే సరే. ఇంకొకటి వచ్చేసి మన 54 ఏళ్ళ బాలబ్రహ్మచారి అమెరికాకి కుక్క వాగినట్టు వాగుతున్నాడు. మా కుక్కను అనకూడదు స్వామి, కుక్క విశ్వాసమైనది. ఏమన్నా ఉంటే మన దేశంలో చూసుకోవాలా, అక్కడ పోయి మొరిగేది ఏందిరా? 54 ఏళ్ళ బాలబ్రహ్మచారి. నువ్వు మా దేశంలో కల్లా నువ్వు మా రాష్ట్రంలో కల్లా ఇప్పుడు 11కు పరిమితమైన ఒకడు. మీరిద్దరు క్రాస్ బ్రీడ్ ఏమైనారు మీరు. అందుకనే మీకు ఎప్పుడెప్పుడు మనుషులను బాధ పెడదామా, ఎప్పుడెప్పుడు రాష్ట్రాలు గెలుద్దామా, ఎప్పుడెప్పుడు కులాల మధ్య చిచ్చు పెడదామా, ఎప్పుడెప్పుడు శవాల మీద రాజకీయాలు చేద్దామా అని ఉంటారు. చూడండి గేమాతలు రెడీ అయినాయండి. ఇవి ఫస్ట్ ఎక్కువ మంట పెట్టుకుండేసి తర్వాత ఇవి వేసేటప్పుడు మంట తగ్గించుకోవాలి. మళ్ళీ అన్నీ వేసిన తర్వాత మళ్ళీ మంట కొంచెం ఎక్కించుకోవాలి. మళ్ళీ ఎక్కువ లేకుండా కొంచెం ఎక్కించుకుండేసి కళ్ళు తిప్పుకుంటూ ఉండాలన్నమాట. లేకపోతే ఒక పక్క కలితే ఒక కాలు. తేనె వేచ్చన, కొంతమంది చీర కూడా వేస్తారు. తర్వాత చీర వేసి తర్వాత ఈసారి ఎప్పుడైనా చీర చేసినట్టు కూడా చూపించాను. ఒక పాపము కన్నీళ్ళు పెట్టుకుంటా ఉంది. ఆవు ఎవరో అవైన గొడ్లతో నరుకుతున్నారని. ఎంతసేపు మనం ఈ టోపీ వాళ్ళనే అంటాము కానీ ఇట్లా నరికి తినే వాళ్ళలో కూడా వీళ్ళు కూడా ఈ అంబేద్కరిస్టులు కూడా ఉండరు కొంతమంది, అందరూ కాదు కొంతమంది. మనము వాళ్ళనే అంటున్నాము ఎప్పుడు. వాళ్ళే కోస్తే తినేది మనోళ్ళు కూడా తింటున్నారు. మనోళ్ళని కూడా ఈ నరకానికి పోయినప్పుడు ఎట్లా చేయాలంటే వీళ్ళని ఇట్లా నూనె కాగుతాను చూడ, అట్లా కాగే దాంట్లో ఇట్లా వేయించాలన్నమాట. అంటే ఆవుదొక ప్రాణము, కోడిదొక ప్రాణం అని కాదు. ఆవు మన తల్లితో సమానం. ఆవు ఉన్నంతకాలము మన భూమి కూడా ఉంటుందంట. కాబట్టి చెప్తాను అన్నమాట.
ఇంకొకటి ఏంటంటే ఈ బాలబ్రహ్మచారి 54 ఏళ్ళ బాలబ్రహ్మచారి ఉన్నాడు కదా, ఇతను అమెరికావి ఏదేదో వాగుతున్నాడు కదా. ఏమన్నా ఉంటే మన దేశంలో వాగు. మన దేశంలో వాగేదానికి లేదు నీకు నోరు. అక్కడ పోయి పరాయి దేశాల ముందు మన దేశాన్ని కించపరుస్తున్నావు. నువ్వు ఏం మనిషివి? నువ్వు ఎట్ట పుట్టినావు? నువ్వు మీ అమ్మకు మీ నాయనకి ఎట్ట పుట్టినావు? నువ్వు ఎట్ట పుట్టినావు చెప్పు. మహాభారతంలో ఆయన వీళ్ళున్నారు కదా కౌరవులని గాంధర్వులు పిచ్చి కొట్టి కుక్క కట్టేశారనమాట. కుక్కలు అన్నీ అనకూడదు పాపం, కుక్కలు మంచి. కట్టేసినప్పుడు ఎవరో వచ్చి చెప్తారు ఈయనకు ధర్మరాజుకి, మీ వాళ్ళని కట్టేసినారు తన్ని పిచ్చి కొట్టి అంటే ఈయనలా భీమసేనుడు నాలా అంటాడు పాపం, బంగారుకొండ భీమసేనుడు. ఏమంటాడంటే మంచి పని చేశారు, మనకంగా పని తప్పింది అంటాడు. అప్పుడు ఏమంటాడు ధర్మరాజు, ఏమంటాడు, మనకు గొడవలు ఎన్నున్నా కానీ మనం 5 మంది, వాళ్ళు 100 మంది. వాళ్ళు ఎవరన్నా మన జోలికి వచ్చి మనం 105 మంది అని చెప్తాడు. సిగ్గులేదా? నేను హిందువుని అని చెప్తావే సిగ్గులేక. మా ఓట్లు వచ్చినప్పుడు, ఎలక్షన్లు వచ్చినప్పుడు ఇప్పుడు గుర్తుకు రాలేదా హిందూ అని? మహాభారతంలో ఏం చెప్పినారో తెలియదు, గుర్తుకు రాలేదా? అన్నీ చెప్తా ఉంటావు కదా, అంతంత చిన్న అరిచేతంత బుక్కులు ఎత్తవి, ఇదే రాజ్యాంగము అది ఇది అని. దీంట్లో సిగ్గులేదు. ఇంకా అంతే అండి. గేమాతలు రెడీ అయిపోయినాయి. నా వంట మీకు నచ్చినట్టయితే కన్నా, నచ్చకపోయినా కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. నా మాటలు కూడా నచ్చకపోయినా కూడా సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అందరికీ జై శ్రీరామ్, జై హింద్.